Hello, Namaste Andy. Today I'm going to talk about a few topics in musculoskeletal radiology. ఈ మస్క్యులోస్కెలిటల్ అనే రేడియాలజీ అంటే ఏంటి? మసిల్స్, స్కెలిటన్ అంటే కండలు, ఎముకలు, ఈ వీటికి సంబంధించిన రేడియాలజీ అనమాట. సో మస్క్యులోస్కెలిటల్ రేడియాలజీలోనే మనకి దగ్గర ఇంతకు ముందర ఓన్లీ 2 మోడాలిటీస్ ఉండే. అంటే మనకి ఎక్స్రేస్ తీయడం, మనకి ఎంఆర్ఐ చేయడం. ఒక ఎక్స్రే అనేది నీకు 150 రూపాయల నుంచి ఇప్పుడు 500 రూపీస్ ఉందిలేండి, 500 రూపీస్ ఉంది. మరి ఎంఆర్ఐ ఏమో 9000 రూపీస్ ఉంటుంది. సో ఇదర్ టూ చీప్ ఆర్ టూ కాస్ట్లీ ఉండేది. సో ఈ దీంట్లోని మనకి న్యూవర్ టెక్నాలజీ వస్తుంది కదా, ప్రతి దీంట్లో న్యూవర్ టెక్నాలజీ వస్తుంది. సో న్యూవర్ టెక్నాలజీ అనేది మనకి లేటెస్ట్గా వచ్చిన స్కాన్ మిషన్స్లోని అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్. అంటే ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్లోని మనకి ఈ స్కాన్స్ చాలా రీజనబుల్ రేట్లో చేయగలుగుతున్నాం. అంటే మన జాయింట్స్ సంబంధించిన స్కాన్స్ మనకి చాలా రీజనబుల్ రేట్లో చేస్తున్నాం. మనకి ఎంఆర్ఐలోని 97% ఇన్ఫర్మేషన్ మనకి అల్ట్రాసౌండ్లోని వచ్చేస్తుంది విత్ క్వార్టర్ ఆఫ్ ద ప్రైస్. అంటే ఆ ఎంఆర్ఐ కాస్ట్లని. అదే కాకుండా సంథింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ అల్ట్రాసౌండ్ ఇస్ డైనామిక్ ఇమేజింగ్. అంటే మన జాయింట్ కదులుతున్నప్పుడు మనకి కండలు ఎట్లా కదులుతున్నాయి. మనకి ఇప్పుడు షోల్డర్ ఉంది, బాగానే ఉంది, నీకు షోల్డర్ బాగానే ఉంది, మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంది. కానీ మీకు షోల్డర్ ఇట్లాగ ఎత్తుతున్నప్పుడు మీకు పెయిన్ వస్తుంది. అంటే ఎట్లాగా మనం స్కాన్ ఎత్తుతున్నప్పుడే మనం స్కాన్ చేయొచ్చు అల్ట్రాసౌండ్ ద్వారా విత్ హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్. ప్రీవియస్గా మనకి అల్ట్రాసౌండ్ ప్రోబ్స్ అనేది 7 to 8 మెగాహెర్ట్జ్ రెజల్యూషన్లో ఉండేది. ఇప్పుడు ఈ లేటెస్ట్ దీంట్లోని మనం ఆర్ గెట్టింగ్ అప్ టు 18 to 20 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలోని ప్రోబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రోబ్ ఉందనుకోండి, ఇట్స్ 14 మెగాహెర్ట్జ్ ప్రోబ్. ఇంతకంటే హైయర్ రెజల్యూషన్ ప్రోబ్స్ వీఆర్ హ్యావింగ్. ఈ ప్రోబ్స్ తోటి మనకి డిఫరెంట్ జాయింట్స్, డిఫరెంట్ కండల్ని మనకి కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే యు ఆర్ గెట్టింగ్ రెజల్యూషన్ బెటర్ దెన్ ఎంఆర్ఐ ప్లస్ మూమెంట్తో పాటు మనం చేస్తున్నాం. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైతే మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా వీఆర్ ఏబుల్ టు మనకి గైడెడ్ ఇంజెక్షన్. అంటే అక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో అక్కడ మనం చిన్న ఇంజెక్షన్ చేసి అక్కడ ఇంజెక్షన్ ప్లేస్లోని మన పిఆర్పి అంటే మన బ్లడ్ తీసి దాని నుంచి మనం ప్లేట్లెట్స్ని మనం హార్వెస్ట్ చేస్తున్నాం. ఆ ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మనకి బాడీని హీల్ చేసే ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ మన డైరెక్ట్గా ఎక్కడైతే మనకి కండ చిరిగిందో లేకపోతే మనకి టెండాన్స్ అంటారు కదా, ఆ టెండాన్స్ ఎక్కడ మనకి తెగిందో అక్కడ వీఆర్ ఏబుల్ టు గివ్ అన్ ఇంజెక్షన్ అండ్ గివ్ హీలింగ్ ఆఫ్ ది టిష్యూస్ అనమాట. ఇవి ఎక్కువ మటుకు ప్రీవియస్గా ఓన్లీ స్పోర్ట్స్ పీపుల్, హై ఎండ్, మనకి సానియా మిర్జా లేకపోతే మనకి ఇంకో అమ్మాయి బ్యాడ్మింటన్ అమ్మాయి ఉంది, వాళ్ళే దే కుడ్ గో ఫర్ దీస్ థింగ్స్. ఇట్ యూస్ టు బీ ఎక్స్క్లూజివ్ థింగ్స్ ఉండేవి ఇంత ముందర ఫారిన్లోనే ఉండేవి. నౌ వీఆర్ హ్యావింగ్ ద సేమ్ థింగ్ హియర్. వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ టు ద డోర్ స్టెప్ ఆఫ్ ద కామన్ మ్యాన్ at a very reasonable rate. So I urge the viewers who are having musculoskeletal problems to come to our clinic and have them solved. That is one thing. So in this first things which I want to tell you, because ఎందుకంటే కామన్గా వచ్చేవి మనకి మోకాలు నొప్పులు అన్నమాట. మోకాలు నొప్పులు అనేది మనకి నీ ఆస్టియో ఆర్థరైటిస్లో రావచ్చు, మీకు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో కూడా రావచ్చు. అంటే మనకి తెలుసు కదా, కొన్ని మందికి కీలవాతం ఉంటారు, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లోని మనకి మోకాలు నొప్పులు రావచ్చు. సో ఈ రెండిట్లోని వీఆర్ హ్యావింగ్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్. అంటే స్కానింగే కాకుండా వీ కెన్ డూ ద ఎక్స్రేలోని ఎంతవరకు మనకి బోన్ డ్యామేజ్ ఉందో మనకి తెలుస్తుంది. దాంతోపాటు వీ కెన్ డూ అ స్కాన్లోని వాటర్, నీ జాయింట్లోని మనకి వాటర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా మనం చేసుకోవచ్చు. ఎక్కువ ఉంటే ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, తక్కువ ఉంటే ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. వాటర్ ఎక్కువ ఉంటే ఆ వాటర్ని యాస్పిరేట్ చేసి, అంటే మనకి గైడెడ్ ఇంజెక్షన్, మనకి స్కాన్ చేస్తూ మనకి ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ మనకి నీడిల్ వెళ్తుంది అనమాట. నీడిల్ అక్కడ వెళ్ళి వీఆర్ ఏబుల్ టు యాస్పిరేట్, అంటే ఆ ఎక్సెస్ వాటర్ని తీసి దాంట్లో లోపల పిఆర్పి ఇంజెక్షన్స్ మనం ఇంజెక్ట్ చేస్తాం. దాంతో మనకి కాల్లోని ఆ జాయింట్స్లోని గుజ్జు వచ్చి తయారయ్యి మనకి జాయింట్ పెయిన్ తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు వీఆర్ ఏబుల్ టు హీల్ ద సరౌండింగ్ టిష్యూస్. బికాజ్ మీకు తెలిసి ఉంటుంది ఎందుకు ఆస్టియో ఆర్థరైటిస్, ఎందుకు మోకాలు అరిగిపోతాయి. ఒకరికి అందరూ ఒకే ఏజ్లోని ఒక మనిషికి అరుగుదల ఉంటుంది, ఇంకో పేషెంట్కి అరగదు. వై? ఎందుకంటే కొన్ని మందిలోని చుట్టుపక్కల ఉన్న జాయింట్స్ అండ్ టెండాన్స్ అవి చాలా ల్యాక్స్గా ఉంటాయి. అంటే మనకి ఆ చుట్టుపక్కల మసిల్స్, కండలు, లిగమెంట్స్ టైట్గా ఉండవు. సో దీనికి మేము చేసేది డెక్స్ట్రోస్ ప్రోలోథెరపీ.
అంటే చుట్టుపక్కల ఉన్న టెండాన్స్ మసిల్స్ని కూడా రిపేర్ అయ్యేటట్టు వీఆర్ గివింగ్ 5% డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్స్ ఇన్ టు ద సరౌండింగ్ టిష్యూస్ విచ్ ఎవర్ ఆర్ ల్యాక్స్. దీంతో ఆ చుట్టుపక్కల టిష్యూస్ కూడా మనకి టైట్ అయ్యి మనకి ఫ్యూచర్లోని కూడా మనకి జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో వీఆర్ డూయింగ్ ప్రిఆర్పి అలాంగ్ విత్ ప్రోలోథెరపీ. ఈ రెండు చేస్తే మనకి ఎక్కువ మటుకు ఈ నీ జాయింట్ ప్రాబ్లమ్స్ 90% వరకు మనకి తగ్గిపోతూ ఉంటాయి. సో ఎవరైతే మనకి నీ జాయింట్స్ పెయిన్ తోటి సఫర్ అవుతున్నారో యూ కెన్ కమ్ ఎనీ టైమ్ టు అవర్ క్లినిక్ అండ్ హ్యావ్ దీస్ ట్రీట్మెంట్స్ డన్. వీఆర్ డూయింగ్ అట్ ఎ వెరీ రీజనబుల్ రేట్.